మనందరం కూడా మొబైల్ ఫోన్స్లో మ్యూజిక్ని వింటూ ఉంటాం. అఫ్ కోర్స్ మ్యూజిక్ అనేది మన సౌల్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పేటువంటి ట్రిక్ని కనుక మీరు ఫాలో అయ్యారు అన్నట్లయితే ది బెస్ట్ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ని అయితే మీరు ఆస్వాదిస్తారు. సో ఆ టిప్ ఏంటి అనే దాని గురించి మనం ఇన్ బిట్వీన్ అయితే మాట్లాడుకుందాం. సో ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ తోటి అయితే మేము ముందుకు వచ్చేసాను. వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్. వెల్కమ్ టు VaasuTechVlogs Technews episode 838. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి రియల్మీ నుంచే స్టార్ట్ చేద్దాం. ఇప్పటిదాకా మనం OnePlus మొబైల్ ఫోన్ బ్లాస్ట్ అవుతున్నాయని విన్నాం. అలాగే Xiaomiకి సంబంధించినటువంటి కొన్ని ఫోన్స్, అలాగే పోకో, ఇట్లాంటివన్నిటిని కూడా చాలా బ్లాస్టింగ్ ఫోన్స్ అవుతున్నాయని చెప్పి వినున్నాం కదా. సో రియల్మీ, ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇది మొట్టమొదటిసారి అనుకుంటా. సో రియల్మీలో కూడా ప్రీవియస్లీ ఒకసారి అయితే బ్లాస్ట్ అయింది, కానీ తక్కువగా అయితే మనము వీటికి సంబంధించినటువంటి న్యూస్ని అయితే వింటూ ఉంటాం. ఈరోజు రియల్మీ XT మొబైల్ ఫోన్ బ్లాస్ట్ అయిందని చెప్పి ఒక యూజర్ ట్విట్టర్లో తన ట్వీట్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. అండ్ అఫ్కోర్స్ దీనికి సంబంధించి అఫీషియల్గా కంపెనీ ఇంతవరకు ఏ విధమైనటువంటి రెస్పాన్స్ని ప్రొవైడ్ చేయలేదు. మోస్ట్లీ విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్లో అఫీషియల్గా రియల్మీ కంపెనీ కూడా వీటికి సంబంధించి అంటే ఎందువల్ల ఇది బ్లాస్ట్ అయింది ఏంటి అనే దాని గురించి ఒక అనాలిసిస్ని మనకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఎనీవే, రియల్మీ ఫోన్లు కూడా పేలుతున్నాయి. సో డ్యూ టు కాజ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ప్రెషర్ కావచ్చు, ఫోర్సెస్ కావచ్చు, వీటన్నిటిని బేస్ చేసుకొని ఇలాంటి బ్లాస్ట్లు అవుతూ ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ రియల్మీ XT అనేది కొత్త మొబైల్ ఫోన్ ఏం కాదు, ఓల్డ్ మొబైల్ ఫోన్. నాకు తెలిసినంత వరకు యూజర్ దగ్గర ఏమన్నా ప్రాబ్లం ఉండే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎనీవే, చూద్దాం మరి రియల్మీ కంపెనీ దీనికి ఎలా స్పందిస్తుంది అనే దాని గురించి. నెక్స్ట్ చూసేప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి యాపిల్ అలాగే బీట్స్, ఈ రెండింటి యొక్క కొలాబరేషన్ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఈసారి వీళ్ళు ఈ లూనార్ ఇయర్ కోసం వీళ్ళు ఒక సరికొత్త TWS బడ్స్, అది కూడా బీట్స్ నుంచి యాపిల్ స్టోర్లోకి అయితే తీసుకొని రాబోతున్నారు. అంటే బీట్స్ అనే బ్రాండ్ నుంచి యాపిల్ స్టోర్ ద్వారా దీన్ని సేల్లోకి అయితే తీసుకొని రాబోతున్నారు. ఇకపోతే దీంట్లో మీకు వచ్చేటప్పటికే 5 hours బ్యాటరీ బ్యాకప్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ యూజ్ చేశారంటే, ఇది ఆఫ్ చేసుకున్నారు అన్నట్లయితే 8 hours, ఇంక్లూడింగ్ మీకు స్పైరల్ ఆడియో, ఇలాంటి కొన్ని ఫెసిలిటీస్, ఫీచర్స్ అండ్ హై ఎండ్ క్వాలిటీతో ఉన్నటువంటి బేస్ని కూడా మీరు ఇందులో ఎంజాయ్ అయితే చేయగలరు. అంటే ఓవరాల్గా బడ్స్ అలాగే కేసింగ్ రెండింటిని చూసారు అన్నట్లయితే మీకు అరౌండ్ 24 hours దాకా బ్యాటరీ బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. సో దీంట్లో అయితే చాలా కలర్స్ తీసుకొని రాబోతున్నారు. బ్లాక్, గ్రే, వైట్ అండ్ రెడ్ అయితే సింప్లీ అమేజింగ్గా ఉంది. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో వచ్చేటప్పటికి దీని ప్రైసింగ్ $149, అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసారంటే సుమారుగా $11,000 బడ్జెట్ సెగ్మెంట్లో దీన్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. సో ఫస్ట్ ఇనిషియల్గా దీన్ని యూఎస్లో, ఆ తర్వాత ఫాలోడ్ బై మన ఇండియా కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. చూద్దాం మరి వీటిని మన ఇండియాలో ఏ ప్రైజింగ్ సెగ్మెంట్లో తీసుకొస్తారు అనే దాని గురించి. సో నెక్స్ట్ చూసేటప్పుడు మనకు వాట్సాప్ దగ్గర నుంచి, వాట్సాప్లో ఏదో ఒక అప్డేట్ అనేది మనకి ఎవ్రీడే మనం చూస్తూనే ఉంటాం. సేమ్ అదేవిధంగా మరొక సరికొత్త అప్డేట్ని అయితే వీళ్ళు అతి త్వరలో రోల్ అవుట్ చేయబోతున్నారు. సో వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ఎవరైతే యూజ్ చేస్తుంటారో వీళ్ళందరూ కూడా వీళ్ళ నియర్ బై ఉన్నటువంటి స్టోర్స్ అన్నిటిలో, అంటే ఒకవేళ మీరు కావాలంటే షాపింగ్ కావచ్చు, లేదన్నట్లయితే బట్టలు, బుక్స్, లేదన్నట్లయితే కనుక గ్రాసరీ ఐటమ్స్, వీటన్నింటి కూడా ఆర్డర్ చేసుకునేటువంటి ఫెసిలిటీని అయితే అతి త్వరలో తీసుకొని రాబోతున్నారు. యాజ్ యూజువల్ ఫస్ట్ ఇనిషియల్గా ఇది iOSలో, ఫాలోడ్ బై ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నింటిలో కూడా మనం తర్వాత చూసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం బీటా టెస్టర్స్ అండ్ ఫాలోడ్ బై మనకి నార్మల్ స్టేబుల్ వెర్షన్లో దీన్ని రోల్అవుట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూసేటప్పుడు మనకి Xiaomi దగ్గర నుంచి, Xiaomi నిన్న సాయంత్రం అఫీషియల్గా చైనాలో వీళ్ళకి సంబంధించినటువంటి MI 12 సిరీస్ని అయితే లాంచ్ చేశారు. దీంట్లో 12X, 12 అలాగే 12 Pro అని 3 డిఫరెంట్ వేరియంట్స్ని తీసుకొచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 12X గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే 12 Proలో పెద్ద మీకు వేరియేషన్ ఉండదు, స్క్రీన్ సైజ్ అలాగే కొన్ని కెమెరా ఫీచర్స్ మాత్రమే. సో 12X విషయానికి వచ్చారంటే Qualcomm స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 870 SoC చిప్సెట్, LPDDR5, UFS 3.1 ఇవన్నీ కూడా వెరీ కామన్. రేర్ కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 50+ వీళ్ళు వచ్చేటప్పటికి మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం 13 మెగాపిక్సెల్, మరొక 5 మెగాపిక్సెల్ డెప్త్ లేదా పోర్ట్రేట్ కోసం తీసుకొస్తే, ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్, 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 67 wattsకి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ వైర్ మాత్రమే మనకి తీసుకొని రావడం జరిగింది. దీంట్లో 3 వేరియంట్స్ ఉంటాయి. మొదటిగా 8+ 128GB వేరియంట్ వచ్చేటప్పటికి సుమారుగా 37,000, అలాగే 8+ 256GB వేరియంట్ వచ్చేటప్పటికి సుమారుగా 41,000, అలాగే 12+ 256GB వేరియంట్ వచ్చేటప్పటికి సుమారుగా $44,000 వీళ్ళు లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇకపోతే MI 12 అలాగే 12 Pro విషయానికి వచ్చారంటే రెండిట్లో ప్రాసెసర్ అంతా కూడా సేమ్. రేర్లో వచ్చేటప్పటికి Proలో 50+50+50 తెచ్చారు, వేరే నార్మల్ వేరియంట్లో వచ్చేటప్పటికి 50+50, ఒకటి 5 మెగాపిక్సెల్ లేదన్నట్లయితే టెలిఫోటో లెన్స్ ఏదో తీసుకొచ్చారు. ఫ్రంట్ వచ్చేటప్పటికే Proలో వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ తీసుకొస్తే, ఇందులో వచ్చేటప్పటికే వీళ్ళు మన ముందుకి కేవలం
20 మెగాపిక్సెల్ కెమెరా మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇక క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 8th జనరేషన్ ఫస్ట్ ప్రాసెసర్, UFS 3.1 అలాగే LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, కర్వ్ డిస్ప్లే, ఇవన్నీ కూడా మనం వెరీ కామన్గా అయితే చూస్తుంటాం. ఇక ప్రైసింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ 12లోకి వస్తే 8+128GB వేరియంట్ వచ్చేటప్పటికి 43,000 రూపాయలు, అలాగే 8+256GB వచ్చేటప్పటికి 46,000 రూపాయలు, అలాగే 12+256GB వేరియంట్ వచ్చేటప్పటికి సుమారుగా 51,000 రూపాయలకు లాంచ్ చేస్తే, వేరు మీకు ప్రో సిరీస్ వచ్చేటప్పటికి 8+128GB వేరియంట్ వచ్చేటప్పటికి సుమారుగా 55,000 రూపాయలు, అలాగే 8+256GB వేరియంట్ వచ్చేటప్పటికి 58,000 రూపాయలు, అలాగే 12+256GB వేరియంట్ వచ్చేటప్పటికి సుమారుగా 63,000 రూపాయలకి తీసుకొని రావడం జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి MIUI 13.0 తోటి రావటం మరొక విశేషం. అండ్ అతి త్వరలో దీన్ని మన ఇండియా కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే గ్లోబల్ మార్కెట్స్ అన్నిట్లో వీటిని వెరీ కామన్గా చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక టెక్ టిప్ ఆఫ్ ద డే. సో మీరు మొబైల్ ఫోన్స్ మ్యూజిక్ కనుక ఎక్కువ హై అండ్ క్వాలిటీతో వినాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక వైడ్ అయితే యూజ్ చేయండి. సో దీనివల్ల క్వాలిటీ చాలా ఎన్రిచ్డ్గా ఉంటుంది కంపేర్ టు ద వైర్లెస్ కన్నా. ఇన్ఫ్యాక్ట్ మీ బ్యాటరీ యొక్క లైఫ్ కూడా చాలా తక్కువగా అంటే మోర్గా పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. TWS బడ్స్తో కొంచెం డిక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ అమేజింగ్ క్వాలిటీ, ఈవెన్ యాపిల్ ఎయిర్ పాడ్స్లో అయినా కానీ మీరు యాపిల్ వైర్కి సంబంధించినటువంటి క్వాలిటీ అయితే నెవర్ ఇలాంటిది కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే వైర్ ద్వారా మనకు సిగ్నల్స్ ట్రాన్స్ఫర్ అవుతుంటాయి కాబట్టి చాలా తక్కువ పవర్ తోటి చాలా హై క్వాలిటీ ఆడియోని అయితే మీరు ఆస్వాదించవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేపు మనకు ఓలా దగ్గర నుంచి ఓలా S1 Pro అయితే అఫీషియల్గా లాంచ్ చేసిన విషయం మీ అందరికీ తెలిసింది. అఫ్ కోర్స్ డెలివరీస్ కూడా అవుతున్నాయి. ఇక నిన్న అఫీషియల్గా వీటికి సంబంధించినటువంటి కంపెనీ హెడ్ బ్రావిష్ ఉన్నారు చూసారా, ఇతను ఒక ట్వీట్ను పెట్టారు. మన ఇండియాలో BPCLతో కొలాబరేట్ అవుతూ సుమారుగా 4,000 పాయింట్ల కంటే ప్లస్గా వీళ్ళైతే పవర్ పాయింట్స్ని తీసుకొస్తున్నారంట. ప్రస్తుతం 6 నెలల పాటు మీరు ఫ్రీగా అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కార్యాచరణ ఎంత ఛార్జ్ చేయాలి ఏంటి అనే దాని గురించి అయితే మాట్లాడతారు. ఫస్ట్ ఇనిషియల్గా అయితే వీళ్ళు మనకి 6 months దాకా ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవే కాదు, ఆల్మోస్ట్ ఆల్ మనకి నెక్స్ట్ 2022 జూలై కల్లా ఇప్పుడు ఉన్నటువంటి ఆర్డర్స్ మొత్తం క్లోజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. సో మీలో ఎవరన్నా ఓలా S1 Pro ఏమైనా పర్చేజ్ చేశారా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో నెక్స్ట్ చెప్పు మనకు ఒప్పో దగ్గర నుంచి ఒప్పో Find X Pro సిరీస్కి సంబంధించినటువంటి మరొక రెండర్ ఇమేజ్ ఈరోజు బయటకు రావడం జరిగింది. సో ప్రీవియస్లీ ఉన్నట్టుగానే మన కెమెరా బంప్ కొంచెం హైట్గా తీసుకొచ్చారు. బట్ ఇక్కడ మీరు చూసారన్నట్లయితే నాన్ పాలిగ్నల్ రేర్ కెమెరా డిజైన్ తోటి ఇదైతే మన ముందుకైతే రాబోతుందంట. డిజైన్ అయితే చాలా బాగుంది. సో ఈసారి కెమెరా డిపార్ట్మెంట్లో వీళ్ళు ఏం మ్యాజిక్ చేయబోతున్నారు ఏంటి అనేది మాత్రం వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి రెడ్మీ దగ్గర నుంచి రెడ్మీ Note 11S ఏదైతే ఉందో ఈ మొబైల్ ఫోన్ కూడా అఫీషియల్గా మన ఇండియాలో BIS సర్టిఫికేషన్స్లో అయితే కనిపించింది. సో సూన్ ఎనీ టైమ్ దీన్ని అయితే మనం ఇండియాలో ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో బడ్జెట్ సెగ్మెంట్లో 11i సిరీస్ అంటే మనకు బడ్జెట్ సెగ్మెంట్లోనే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి. అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోగలరని మనవి. అండ్ మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.